భార్య కోసం తన కుమారుడు ఆవేదన చెందుతున్నాడని అధికారులు స్పందించి న్యాయం చేయాలని నెల్లూరు బీవీనగర్కు చెందిన సౌటూరు పెంచలమ్మ కోరారు. తన వెంకటేశ్వర్లు జాస్మిన్ను 3 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడని తాము అంగీకరించామని అమ్మాయి తరపు వాళ్లు కేసు పెట్టారని తెలిపారు. అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని చూడాలని పోలీస్ సమక్షంలో తీసుకెళ్లి తిరిగి పంపలేదని, ఆ బాధతో తన కుమారుడు పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడని పోలీసులు విచారించి వారిని కలవవలసిందిగా వేడుకున్నారు. కొడుకు పేరు సౌటూరు వెంకటేశ్వర్లు. అమ్మాయి అబ్బాయి 5 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయి 9 రోజులు రాలా పెళ్లి చేసుకొని చెన్నైలో ఉన్నారు. వచ్చిన తర్వాత సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఆడ తీసుకువచ్చిన తర్వాత అందరూ పోలీసు వాళ్ళు అందరూ కలిపి మాతోనే పంపించారు. అబ్బాయితోనే అమ్మాయిని పంపించేశారు. ఆ స్టేషన్లో కూడా పెళ్ళి అయింది. 3 నెలలు మా అబ్బాయితో కూడా నా కాడే ఉన్నారు. ఉండేలేకి అయ్యప్ప గుడి కాడ పోలీస్ స్టేషన్కి వాళ్ళ అమ్మ వచ్చి మేము అమ్మాయిని చూడాలి అని చెప్పని రమ్మని పిలవనంపింది. పిలవనంపితే నేను మా అబ్బాయి అమ్మాయిని తీసుకొని వచ్చాం. తీసుకొని 1 గంట సేపు మాతో వదిలేయండి, మేము చూసుకుంటాము, తర్వాత మీతో పంపించేస్తామని చెప్పి మళ్ళీ ఏమంటే మాకు కనబడకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఇద్దరు తీసుకొని వెళ్ళిపోయారు. మేము వాళ్ళు ఎక్కడెక్కడ ఉండేదంతా ఎతికినాం, కనబడలా. అందుకని ఆ అమ్మాయికి మళ్ళీ ఏరియా దగ్గర పెళ్లి చేస్తున్నారని మా అబ్బాయి తట్టుకోలేక నిన్న పురుగుల మందు తాగి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. పెద్ద హాస్పిటల్లో సాగు బతుకుల మీద ఉన్నాడు. వాళ్ళ అమ్మని నేను మాట్లాడుతున్నది పెంచలమ్మ నా పేరు. సరే అమ్మాయి మా కాడకు వచ్చేట్టుగా మాకు న్యాయం చేయండి, వాళ్ళిద్దరిని కలిపేట్టుగా న్యాయం చేయండి. మాకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగల. అయ్యప్ప గుడి కాడ పోయి కేసు పెట్టాం, కానీ వాళ్ళు పట్టించుకోవాలా. నిన్న ఆ పిల్లోడే పోయి అయ్యప్ప గుడి కాడ ముందు తీసుకొని పోయి ఆడే తాగాడు. అయినా కానీ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారా, కానీ వాళ్ళు ఇప్పుడు కూడా పట్టించుకోవాలా. మీరు ఎట్టయినా మీడియా వాళ్ళు మాకు సహాయం చేయండి, అది న్యాయం చేయండి, వాళ్ళిద్దరిని కలపండి. దగ్గోలు నాగరాజమ్మ మనవడు కూతురు బిడ్డ. ఆయన కూతురు బిడ్డ చిన్నప్పుడు సాకింది, నేను సాకి సంతరిచ్చింది. నేను నా కాడ ఉండేడు ఆ పిల్లోడు ఉండేది. ఆ ఇమ్మికి వాడికి సంబంధమే నాకు తెలియదు, అసలు వాళ్ళకి సంబంధమే నాకు తెలియదు. వాళ్ళ తమ్ముడు ఏం చేసినాడు, ఏడ ఇమ్మి చదువుకున్నది అక్కడికంతా వాడిని తీసుకొచ్చినాడు. వాళ్ళ తమ్ముడు తీసుకుపోయేది ఏదంటే తీసుకుపోయేది, ఇమ్మికి ఇచ్చేది వస్తున్నారు. ఏది ఈ లోపల బాగుంటే వాళ్ళ తమ్ముడే పోతున్నాడు లోపలికి, ఎత్తుకుపోతే ఇచ్చేస్తున్నాడు. తప్పు అంతా వాళ్ళ తమ్ముడిది. ఫస్ట్లో నా పేరు నాగరాజమ్మ, దగ్గోలు నాగరాజమ్మ. దగ్గోలు నాగరాజమ్మ నా పేరు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. 3 నెలలు పెళ్లి చేసుకొని 3 నెలలు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని ఎడదీసినంత అవసరం ఉంది ఆమెకి. అమ్మకైనా కూడా సరే మాకేం చెప్పింది, నన్ను నా కూతురు కలపండి మాట్లాడతాను చూస్తాను అన్నది. పోలీస్ స్టేషన్ కాడ అయ్యప్ప గుడి కాడ పోలీస్ స్టేషన్ కాడ కలపమనేలేకి మేము 1 గంట వదలనమ్మని చెప్పాడు సార్. ఎస్ 1 గంట వదలనేలేకి ఒకసారి వదిలేటప్పటికి ఏం చేసింది, తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది ఆ బిడ్డను తీసుకొని. అది కాపురం చేసి ఆడదేసి ఇట్టాడు పనులు చేయదు, చేయదు కూడా. ఇంకా ఫోన్ చేసి తీసుకురానమ్మా అన్నాడు. సరే తీసుకొని తర్వాత ఒప్పించాం కదా. సరే తీసుకొని వెళ్ళిన తర్వాత నేను పోయి అడిగాను కదా సార్ని, సార్ అమ్మాయిని మీ తరపు నేను ఒప్పించా, ఇప్పుడు అమ్మాయి ఎక్కడుండది మాకు చెప్పండి సార్, వాళ్ళ అమ్మ తీసుకెళ్ళింది కదా అని చెప్పాను కదా. కనీసం అసలు ఇన్ఫర్మేషన్ లేదు, సార్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేము నిన్న నా కొడుకు పోయి ఆడ పురుగుల మందు తాగినా కూడా సరే తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశారా, కానీ ఆ అబ్బాయి చచ్చాడా బతికాడా అని చేయలే. ఇంకా వాళ్ళు ఎంత లంచం తీసుకుంటే మమ్మల్ని పట్టించుకోలేదు. నాకు అదొక్కటే కావాల్సింది. ఇప్పుడు అబ్బాయి చచ్చిపోయిన అంతేనా? ఇప్పుడు ఏం చెప్తారు, అమ్మాయికి ఏదైనా జరుగుంటుంది, అప్పుడు మాది కాదు బాధ్యత. ఇప్పుడు మా అబ్బాయికి ఏదైనా జరిగింది, వాళ్ళదే కదా బాధ్యత. ఎలాగైనా మా అమ్మాయిని అబ్బాయిని కలపండి సార్. మాకు న్యాయం ఎక్కడా జరగటం లేదు. మీ మీడియాలోనే మాకు న్యాయం చేయండి. అది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.